ఈ రోజు వీడియోలో కీచకుడు గురించి తెలుసుకుందాం. కీచకుడు సుదేష్ణ తమ్ముడు. మత్స్య దేశానికి విరాటుడు రాజు. అధికారం కీచకుడి దగ్గర ఉండేది. ఒకరోజు కీచకుడు యుద్ధం గెలిచి తన అక్క సుదేష్ణను కలవడానికి కీచకుడు వస్తాడు. ద్రౌపది సుదేష్ణ దగ్గర అజ్ఞాతవాసం చేస్తుంది. కీచకుడు ద్రౌపదిని చూసి ద్రౌపది దగ్గరికి వచ్చి, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను యుద్ధం చేసి అలసిపోయాను. నాకు నీతో గడపాలని ఉంది. ద్రౌపది భుజం పైన చెయ్యి వేస్తాడు. ద్రౌపది భయపడింది. సుదేష్ణ చూసి, కీచక ఆ అమ్మాయిని వదులు. కీచకుడు అక్క చూసింది అని భయంతో ద్రౌపది భుజం పైన వేసిన చెయ్యిని తీస్తాడు. ద్రౌపది ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది. సుదేష్ణ కీచకుడితో, ఆ అమ్మాయి అందరిలాంటి అమ్మాయి కాదు. ఆమె భర్తలు గాంధర్వులు, చాలా శక్తివంతులు. నిన్ను నాశనం చేస్తారు, గుర్తుంచుకో. అంతటితో అయిపోయింది అనుకుంటే, ఒకరోజు ద్రౌపది పడుకొని ఉంటే ఈ కీచకుడు ద్రౌపది దగ్గరికి వచ్చి, నా కోరికను తీర్చు అని బలవంతం చేస్తాడు. ద్రౌపది భయపడి కీచకుడు నుంచి తప్పించుకొని సభలోకి వచ్చి, కాపాడండి కాపాడండి అని ఏడుస్తుంది ద్రౌపది. అక్కడ ఉన్న మంత్రులు, సామంతరాజులు కీచకుడిని కోపంగా చూస్తారు. కీచకుడికి వాళ్ళందరూ అలా చూసేసరికి కీచకుడికి తెలియకుండానే భయం పుట్టింది. కీచకుడు సైలెంట్ గా వెళ్లిపోయాడు. ద్రౌపది పాండవులను కలిసి, అసలు మీరు మొగాలేనా? వాడు నన్ను ఇబ్బంది పెడుతుంటే సైలెంట్ గా ఉంటారా? చీము నెత్తురు లేదా? ధర్మరాజుకు కోపమొచ్చి, ఆపు ద్రౌపది, వాడి సంగతి నేను చూసుకుంటా, నువ్వు పో. ద్రౌపది తన ఏకాంత మందిరంలోకి వెళ్తుంది. ధర్మరాజు, భీమా, ఆ కీచకుడు బ్రతికుండకూడదు. ధర్మరాజే ఆ మాట అనేసరికి భీముడికి ఎక్కడలేని సంతోషం పుట్టుకొచ్చింది. తర్వాత భీముడు ద్రౌపది దగ్గరికి వెళ్లి, వాణ్ణి ఏదో విధంగా నర్తనశాలకు తీసుకురా అని భీముడు ద్రౌపదికి చెప్పి వెళ్లిపోతాడు. మరుసటి రోజు కీచకుడు ద్రౌపది దగ్గరికి వచ్చి, నువ్వు నాకు లొంగక తప్పదు. ద్రౌపది నీలో నచ్చనిది నీ మొరటుతనం. దానికి కీచకుడు ఏమంటాడు అంటే, ఈ రోజు రాత్రి నా ఏకాంత మందిరంలోకి రా. నేను ఎంత ప్రేమగా మాట్లాడతానో నీకు తెలుస్తుంది. ద్రౌపది ఏమంటది అంటే, ఈ రోజు వెన్నెల రాత్రి నర్తనశాల బాగుంటది. నర్తనశాలలో ఏకాంతంగా మాట్లాడుకుందాం అని ద్రౌపది అంటే, కీచకుడు పొంగిపోయి ఆనందంతో వెళ్లిపోతాడు. రాత్రయింది. కీచకుడు ఈ రోజు ఎలా అయినా ద్రౌపదిని అనుభవించాలి అని నర్తనశాలకు వచ్చాడు. నర్తనశాల చీకటిగా ఉంది. ఆ చీకటిలో ద్రౌపదిని వెతుకుతున్నాడు. ద్రౌపది చీర కొంగు తలపైన పెట్టుకుని మంచం పైన కూర్చుంది. కీచకుడు ద్రౌపది దగ్గరికి వచ్చి, కీచకుడు ద్రౌపది భుజం పైన చెయ్యి వేసి, చూసావా నువ్వు నాకు ఎలా లొంగిపోయావో? ఏ ఆడదైనా నాకు లొంగాల్సిందే అని ద్రౌపది చీర లాగుతాడు. కాని అక్కడ ఉన్నది ద్రౌపది కాదు, భీముడు. భీముడు కీచకుడికి ఉగ్రరూపం చూపించి చంపేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.